ఆశ, ఆత్మవిశ్వాసం, సానుకూల ఫలితం వంటి వాటికి సంబంధించిన మీ అంకితభావమే మీ కార్యాచరణకు మూలాధారంగా నిలుస్తుంది. తమ గురించి తాము గొప్పలు చెప్పుకునే ఇద్దరు వ్యక్తుల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమంటే, ఎలుగుబంటిని వేటాడడంలో తామిద్దరిలో ఎవరు గొప్ప అని వారిద్దరూ పోటీ పడ్డారు. వారిలో ఒకడు, నేను నా చురకత్తితోనే ఎలుగుబంటిని మట్టి కరిపిస్తాను అన్నాడు. మరొకడు, నేనైతే కేవలం ఒట్టి చేతులతోనే ఎలుగుబంటిని చీల్చి పారేస్తానంటూ దంబాలు పలికాడు. దాంతో ఎవరు గొప్ప వేటగాడో తేల్చుకోవడానికి వాళ్ళిద్దరూ ఒక మారుమూల అటవీ ప్రాంతానికి వెళ్ళారు. ఒక గుడారాన్ని నిర్మించుకున్నారు. ఎలుగుబంటిని చంపడానికి కేవలం తన చేతులే చాలునన్న వేటగాడు గుడారం నుంచి 200 అడుగుల దూరం అడవిలోకి నడిచి వెళ్ళాడు. హఠాత్తుగా వెనుదిరిగి చూడగా నిటారుగా నిల్చుకున్న ఒక పెద్ద ఎలుగుబంటి అతనికి కనపడింది. దాంతో ఆ వేటగాడు గుడారం దిశగా పరుగు లంఘించుకున్నాడు. ఎలుగుబంటి అతని వెంటబడింది. వేటగాడు సరాసరి తన గుడారంలోకి వచ్చి పడ్డాడు. కానీ అతని వెన్నంటే ఎలుగుబంటి కూడా గుడారంలోకి చొరబడింది. అప్పుడతను మరో వేటగాడితో, నువ్వు దీన్ని నీ చురకత్తితో చంపిపారి, నేను ఇంకో ఎలుగుబంటిని వేటాడుతాను అంటూ గుడారం గోడల మీదికి ఎగబాకాడు. కేవలం తన చేతులను ఉపయోగించి ఎలుగుబంటిని మట్టు పెడతానన్న వేటగాడు ఆశావాది. కానీ అతనిలో వాస్తవిక దృక్పథం లోపించింది. తన చురకత్తితోనే ఎలుగుబంటిని చంపుతానన్న వ్యక్తి చేతల్లో తన విశిష్టతను చాటుకున్నాడు.